50 దాకా 50 ఏళ్ల దగ్గర నుంచి ఆ పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ మాట ఎత్తట్లేదు. అంటే అవి వద్దనుకున్నారు జనం అని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. అంతే, వద్దని జనం అనుకున్నారు, ఎందుకంటే ఇచ్చులోని ఓడగొట్టారు. అంటే అట్లా దుబారా చేయొద్దని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చారని వాళ్ళు ఫీల్ అవుతున్నారని వీళ్ళు భావించినట్టున్నారు, అందుకనే ఆపినట్టున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉండాలి అనే వ్యూహం ఆయన మాట్లాడిన మాట మొన్న అసెంబ్లీలో. రెండోది, మా మధ్య ఇబ్బందులున్నా సమస్యలున్నా కలిసే ఉంటాం, కింద మీద అయినా పడతాం గానీ అనేది ఆయన అంటే మనసులో ఉన్న ఆవేదననే ఇండైరెక్ట్ గా బయట పెట్టారా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఆ మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఏం లేదు, అది ఇవాళ కొత్త ఏం లేదు. ఇది పుట్టింది ఎందుకు అసలు ప్రజారాజ్యం? మెగా కుటుంబానికి వైఎస్ కుటుంబానికి వాస్తవంగా ఫ్యాక్షన్ గొడవలు ఏం లేవు, కానీ రాజకీయ గొడవ మాత్రం ప్రారంభం నుంచి ఉంది. రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసుకొట్టి అధికారం నుంచి గద్దె దించడం కోసమే పుట్టింది ప్రజారాజ్యం. సరే, రాజశేఖర రెడ్డి చనిపోయాడు, వాళ్ళ కోరిక తీరింది, అందుకని ఆ ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లిపోయి కాంగ్రెస్లో కలిపేశారు. దెన్ అక్కడతో అయిపోయింది. అయితే మళ్ళీ మధ్యలో జగన్ అనేవాడు పుట్టుకొస్తాడని భావించలా. పుట్టుకొచ్చాడని తెలియగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. వచ్చి అతని అంతాని కోసం అని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి జగన్ని రానియకూడదని పంతం పట్టాడు. అందులో భాగంగా ఆనాడు రానిలే 14లో. అయితే ఆ తర్వాతన మళ్ళీ జగన్ని రానియకుండా ఉండటం కోసం అని చెప్పేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం అని చెప్పేసి తను మళ్ళీ విడిగా పోటీ చేశాడు. అయితే 6% ఓట్లు అయితే సాధించాడు కానీ సీట్లు సాధించలేదు. ప్లస్ జగన్ని కాస్త ఓట్లు తగ్గించి ఉంటాడు కానీ అధికారంలోకి రానియకుండా ఆపలేకపోయాడు. అంటే అక్కడ జగన్ అధికారంలోకి రానియకూడదని. తర్వాత 2024లో జగన్ అధికారం దించడం కోసం మళ్ళీ జట్టు కట్టాడు. నెక్స్ట్ ఇంకో 15 ఏళ్ళు అధికారంలోకి రానియడు. అంటే మెగా కుటుంబం రాజకీయ లక్ష్యం ఏంటయ్యా అంటే వైఎస్ కుటుంబపు అంతం, వైఎస్ కుటుంబ రాజకీయ అంతం. మరి అది వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఏముందో మనకు తెలియదు.